గురుదేవా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. అచల భావం దండకం కీల్కాన లక్షణాలు రచింపబడినటువంటి దండకం. శ్రీ సద్గురు స్వామి దాసుండనై సేవల ఆసక్తితో చేసి పాదాబ్జముల్గాంచి సత్కవుల కొనియాడు సద్భక్తితో మ్రొక్కి సన్మతములం మీరి శ్రీ భాగవత కృష్ణ శ్రీ దేశికేంద్రం మదిన్ నిల్పి వేదాంత సారంభునే దండకం చేయనూహించి సచ్చిష్య బృందంబు సంతోషము చెంద ఆచార్య కరుణా కటాక్షంబు చే స్తోత్రము చేయగా భూని నానయ్య సభవారు ఈ కృతిం సందేహమున్ లేక యతి ప్రాసగణ శబ్దమతి మోదమున దిద్ది మనసందు కృప ఉంచి మన్నించు మంతున్నుతులు చేసి సంసార వారాశిలో కొన్ని కాలంబులం మునుగుతుం తేలుతూ ఉండగా పూర్వ పుణ్యంబు ఫలించినన్ గురుని గని మృక్కి పూజించి బద్ధాంజలిం చేసి ఓ మద్గురు స్వామి నేదాసదాసుండ నాయా పదల్ బాపినిక జన్మముం తిరిగి నిలపైకి రాకుండా పోదొట్టి రక్షించు మంచు మహాదీన భావంబు చేవేడినన్ వారు నా వంక వీక్షించి నన్నాదరించం దయంబూని సంతోషము పొంగ నే పెద్దల చే విన్నదో కుర్ర వినిపింతు విను జన్మరాహిత్యమౌనన్నా యా శిష్యరత్నంబు పదపద్మముల ధూళి శిరమందు ధరించి శరణన్న యా శిష్య వరుతోడ గురుమూర్తి మనసుంచి వెనుచున్మురి పెంబుతో బల్కినుత్పత్తి స్థితి నాశములు ఎన్నడుం లేక కర్మాది రూపంబులం ద్రాగ ద్వేషాదులందట కాద్యంత శూన్యంబునై నిండి బ్రహ్మాండ ముందు వెలింగొల్గి శివశక్తులంగాక చైతన్య రూపంబులం జన్నటికి లేక స్వతసిద్ధమై సార్వకాలంబులం కురుచయన్ గొప్పయున్ మేరి ఉన్నట్టి పరిపూర్ణమిదిగో ఎటంచో గురుస్వామియున్ తెల్పి మరి ఎరుక చలనంబు మహత్వము వినుము సత్యాస్తములు తర్క మీమాంస చందంబులం చతుర వేదంబులం హరుడు హర్యాది మొదలైన అవతారములు పంచకోశంబుల పంచభూతంబులం పంచతన్మాత్రలం పంచ ప్రాణంబులం దృక్కు దృశ్యంబు ఈ సర్వము మిథ్యయంతు మదిన్ రోసి తెలుసుండుమని పల్కతి త్వరగా యాద్వాదశి షోడశి మంత్రముపదేశమునరించి త్రివిధ ప్రసాదంబులనసకి శ్రీహస్తము శరముపై నుంచి నీ బాధ తొలగం సుతాయంచు వర్తించు యావర్తనల్ బోధ గావించి పోషించు మధ్యేసి కేంద్రం త్రికాలంబులను పూజ గావించి ఫీల్కానయా లక్షణయాఖ్యుండు మధ్యేసి కేంద్ర నమస్తే నమస్తే నమః. జై గురుదేవ. శ్రీ పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణుఆనంద కృష్ణమూర్తి ఆజులకు జై, అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు బాబా. యాదంటే ఈ దండకము కీల్కాన లక్ష్మణ ప్రభు 3 పేపర్లో ఏముంది స్వామి అది? సరే సరే. జై గురు, జై గురు, జై గురు, జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురుదేవ.
ఏకాగ్రతతో వినండి. ముఖ్యమైనటువంటి ఈ పాఠం తర్వాత పాఠంలో నిర్భయానంద స్వామి వారు వారి గురువుతో పొందినటువంటి అనుభవాన్ని కూడా రాశారు కాబట్టి దాని గురించి మళ్ళీ లాస్ట్లో కావాలంటే రికార్డింగ్ ఆఫ్ చేసి చర్చ పెడదాం. పరబ్రహ్మను కూడా నిరసించి బ్రహ్మము నుండి బ్రహ్మానుభవం నుండి వేరు చేసి ఆఖరికి ఆ పరబయలులో ప్రవేశింప చేసినప్పుడు నీకు జననం అన్న ప్రవాహం ఉండదు అన్నారు. అది అచలం అనే బోధ. నీకు అర్థం అవడానికి చెబుతున్నాను. పరబ్రహ్మ మళ్ళీ అఖండ ఎరుక అంటారు. ఖండ ఎరుకలుగా ఇక్కడ వస్తున్నాయి, ఇట్లా రొటేషన్గా తిరుగుతాయి. పరబ్రహ్మగా ఉన్నప్పుడేమో తాదాత్మ్యం లేకుండా చూస్తూ కూర్చుంటావు. కూర్చొని మరలా ఒక స్పందన వస్తుంది నీకు. ఆ స్పందన వచ్చినప్పుడు మళ్ళీ బ్రహ్మముగా అఖండ ఈ ఏదైతే ఖండ ఎరుకలుగా జీవులుగాను, జీవునికి కారణమైనది బ్రహ్మంలో ఉన్నది. మళ్ళీ ఆ బ్రహ్మం దాకా నువ్వు పయనిస్తే మళ్ళీ వేరుగా లేవు. రెండు ఒక్కటైనటువంటి స్థితిలో బ్రహ్మం ఉంది. ఈ ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి అనేక జీవులుగా మారినటువంటి జీవులు జీవాత్మ స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మముగా అన్నారు. ఆ రెండిటికి అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఏ సంకల్పం కలిగించి అన్నిటినీ కల్పించిందో, అనేకత్వాన్ని పొందిందో, ఆ రెండిటికి ఎక్కడి నుంచి ప్రకాశం కలిగింది అంటే పరబ్రహ్మ స్థితిలో నుంచే కలిగింది. కానీ పరబ్రహ్మ నిశ్చలంగానే ఉంది, అది కదలలే. ఈ కదలికి పుట్టినటువంటి సంకల్పం అక్కడి నుంచి బయలుదేరి ఈ అంతటినీ కలగజేసినటువంటి స్థితిలోకి వచ్చింది. కాబట్టి ఆ కూర్చొని ఖాళీగా అంటే ఏది కదలకుండా ఉన్నప్పుడేమో తాదాత్మ్యం లేకుండా ఉన్నది, పరబ్రహ్మగా తాదాత్మ్యం లేకుండా ఉంది. కూర్చొని మళ్ళా ఒక స్పందన వచ్చింది నీకు, మళ్ళా ఇలా రొటేషన్గా తిరిగేదే మళ్ళీ వచ్చింది. ఆ ఆత్మలో వచ్చినటువంటి ఏ సంకల్పం కలిగిందో దాంట్లో నుంచి ఉద్భవించి సమిష్టిది, ఆ సమిష్టి నుంచి వ్యష్టిని ఖండాఖండాలుగా అనేకత్వం పొందడానికి అక్కడి నుంచి వచ్చింది. పరబ్రహ్మ స్థితిలో నుంచి అవతల పరబయలు స్థితి లేకపోతే ఇంక మళ్ళీ అక్కడ వచ్చేకి లేదు. పరబ్రహ్మం కూడా లేనటువంటి స్థితిలో, బయలు తప్ప ఏమీ లేనటువంటి స్థితిలో అవతలకి ఇంక రొటేషన్ లేని స్థితి లేకపోయింది. ఇక్కడంతా రొటేషనే. తయారు కావడము, మళ్ళా ప్రజ్ఞానం బ్రహ్మ దాకా పోయిన తర్వాత అక్కడ పోయి నేనే బ్రహ్మం అనుకోవడం, అక్కడ పరబ్రహ్మ స్థితి లేని ఖాళీగా కూర్చొని ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడేమో వ్యష్టి సాక్షిగా నేను అనేది ఉంది, ఆత్మగా ఉంది, ఆత్మస్వరూపంగా ఉంది. సమిష్టి సాక్షిగా బ్రహ్మమును అనేటువంటి సాక్షిత్వ స్థితిలో ఉంది. ఈ రెండు ఏకమే అయిపోయాయి కదా. ఈ రెండు వ్యష్టిగా నేను అనే అంతఃకరణ లేకుండా పోయినప్పుడు నేను బ్రహ్మమును అనేటువంటి మహావాక్య విచారం ద్వారా తెలిసినప్పుడు తాను ఆ బ్రహ్మ స్థితిలోకి పోయినాడు. ఈ వ్యష్టి సమిష్టులు రెండిటికీ కారణమైన ప్రకాశ వస్తువుగా ఉన్న పరబ్రహ్మగా ఉంటే కదలిక లేని స్థితిలో, సర్వసాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడో కదలిక కలిగినప్పుడు మళ్ళీ సమిష్టిగా ఉన్నటువంటి కర్త అయినటువంటి బ్రహ్మముగా మారి ఆ సంకల్పమే సర్వమును సృష్టించడానికి కారణమైన దానిగా మారుతోంది. కాబట్టి ఆ స్థితి వరకు కూర్చొని మరలా ఒక స్పందన నీకు వచ్చిందంటే మళ్ళీ రొటేషన్గా అదే తిరుగుతుంది. సృష్టి లయం. కాబట్టి మనం గాఢ నిద్రలో ఉన్నాము. ఈవేళ రోజంతా చేసినవన్నీ పోయినాయి, మర్చిపోయినాం, హాయిగా నిద్రపోయినాం. అట్లా హాయిలో ఉండొచ్చు కదా, ఉండటం లేదు. ఓ స్పందన వచ్చింది. నిద్రపోయినప్పుడు ఏ విధంగా నిద్రపోయామో, ఎప్పుడు పోయినామో కూడా తెలియదు. ఎప్పుడో ఒక దశలో తనకు తానుగానే నిద్రలేకపోయింది. మళ్ళీ ఒక స్పందన కూడా వచ్చింది తనకు తానుగానే. ఆ స్పందనతో మెలకువ వచ్చింది. ఆ లోపల స్పందన పుట్టి ఆ మెలకువ వచ్చింది. మెలకువ రాగానే విషయాలు, కర్మలు ఇట్లా ప్రవేశించినాయి. ఫస్ట్ విషయాలు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించడం, మళ్ళీ నిన్నటి వరకు ఉన్నటువంటి విషయాలుగా ఉన్నటువంటి గుర్తులన్నీ మళ్ళీ
కర్మలు ఇట్లా ప్రవేశించి ఇట్లా రొటేషన్గా ఏ రోజుకి ఆ రోజు నిద్రావస్థలోకి వెళ్ళడం, మళ్ళీ మెలకువ స్థితి. అట్లా నిద్రావస్థలోకి ఎట్లా వెళ్తున్నావో ఆ పరబ్రహ్మ స్థితి కూడా కూడా అదే స్థితి, నిద్రావస్థలోకి పోయినటువంటి స్థితి. నువ్వు గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవిస్తున్నావు కదయ్యా, ఆ అనుభవంలో నువ్వు ఉండొచ్చు కదా అంటే ఒక స్పందన వస్తుంది, నీకు తెలియకుండానే వస్తుంది. గాఢ నిద్రలో హాయిగా సర్వమును మరిచినటువంటి ఏ ద్వంద్వాలు లేనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నావు. కానీ అలాగే అట్లే ఉండాలనేది ఉండట్లేదు కదా. ఏదో ఒక స్పందన లోపల, ఆ స్పందన ఏదనేది తెలియదు. ఆ మెలకువ రావడానికి కారణమైంది మెలకువ వస్తే, మెలకువలోకి వస్తానే మళ్ళీ మెలకువలో ఉన్నటువంటి సకలము విషయాలుగా ఉన్నటువంటిదంతా వచ్చేసాయి. కాబట్టి అన్నీ తెలుస్తాయి. మెలకువ రాకుండానే నిద్రపోయేటప్పుడేమో నీకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళావు. మెలకువ వచ్చేటప్పుడు నెమ్మదిగా తెలుస్తూ బయటకు వస్తావు. అది తేడా. నెమ్మదిగా అంటే తెలుస్తానే ప్రపంచం కనపడుతుంది. కానీ ఆ ఊహలన్నీ నిన్నటిదాకా చేసినవన్నీ ఊహలు కానీ, లేదంటే ఏ పనులైతే చేసావో అవి విషయాలు కానీ, అవన్నీ నెమ్మదిగా అంతరంగం లేకొచ్చి మళ్ళీ స్ఫురణకు వస్తాయి అవన్నీ. అట్లా నెమ్మదిగా తెలుస్తూ బయటకు వచ్చి బాహ్య ప్రపంచంతో నీకున్నటువంటివన్నీ మళ్ళీ గుర్తులోకి వచ్చాయి. అక్కడ అఖండ ఎరుక ఖండ ఎరుకలుగా మారితే నీవు వాటిలోకి ప్రవేశిస్తున్నావు. అఖండ ఎరుక స్థితిలో నుంచి ఖండ ఎరుకలుగా మారినటువంటి స్థితిలోకి వచ్చావు. నేననే అంతరంగ చతుష్టయం ఏదైతే నీలో మెలకు వచ్చిన తర్వాత పనిచేస్తుందో ఆ స్థితిలోకి వచ్చావు. ఇది అంతులేని కథ. ఇది అంతులేనటువంటి కథ, మామూలు కథ కాదు. ఎంతసేపు చెప్పినా ఈ అంతులేని కథ అయిపోదు. దీనికి పరిష్కారం అచల బోధ చూపిస్తుంది. ఈ అంతులేని కథకు పరిష్కారం ఏమిటి అంటే అచల బోధ ఈ అంతులేని కథకు పరిష్కారం చూపిస్తుంది అని చెప్తున్నారు. ఇక 22వ పాఠ్యాంశం ఏంటంటే ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ లేనెరుక. 4 అంశాలు ఇచ్చాడు. ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ లేనెరుక. ఈ 4 అంశాల తర్వాత స్వామివారి అనుభవం అనేది కూడా ఇచ్చారు ఒకటి కింద. స్వామివారి అనుభవం అంటే నిర్భయానంద స్వామివారు వారి గురువైనటువంటి కొలి గురుప్రసాదరావు వారితో, అంటే ఆయన కంటే ముందు అనేక మంది గురువుల దగ్గరికి కూడా ఆయన పోయారు కాబట్టి వాళ్ళ దగ్గర పొందిన అనుభవాలు ఒక పక్కన పెడితే ఆఖరుగా పొందినటువంటిదే కాబట్టి అచలము దాని గురించి వివరణ ఉంది అందులో. కాబట్టి సమిష్టిగానేమో ఈశ్వరుడు. ఈ 22వ అంశమైనటువంటి ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ లేనెరుక, దాని మీద దృష్టి పెట్టి వింటూ రండి. సమిష్టిగానేమో ఈశ్వరుడు, వ్యష్టిగా జీవుడు. సమిష్టిగా అంటే వ్యష్టిగానేమో నేనని పలుకుతున్నటువంటి స్థితిలోకి దిగొస్తేనేమో జీవుడు. ఆ నేను లేకుండా చేసుకున్నటువంటి ఏ సమిష్టి కర్మ అయితే, ఏ సమిష్టి కర్తగా ఉన్నటువంటి సర్వమునకు అక్కడ నేనంటున్నది. ఈ సమిష్టికి అంతటికీ ఒక నేనుంది. వ్యష్టిగా ఉన్న నేను కాకుండా సమిష్టిగా ఉన్నటువంటి కర్మలు నిర్వర్తిస్తున్నటువంటిదిగా ఉన్నటువంటిది ఈశ్వరుడుగా ఉంది. అప్పుడు నేనుగా లేదు. నా ప్రజ్ఞానం చేతనే ఏ ప్రజ్ఞానం నాలో పనిచేస్తుందో అదే నేను. నామరూపాత్మకమైనటువంటి శరీరాన్ని కాదు, ప్రకృతితో సంబంధించినటువంటి జడ వస్తువుగా ఉన్నటువంటి ఏ పనిముట్టో కాదు నేను. ఏ పనిముట్టు కాదు. వ్యష్టి పనిముట్టు, సమిష్టి పనిముట్లుగా ఉన్నటువంటి వస్తువులు ఏవి కావు. ఈ రెండు జడముగా ఉన్నవే. ఈ రెండిట్లోనూ పనిచేస్తున్న చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం నేను, గుర్తెరుగుతున్న చైతన్యం అని భావిస్తే అప్పుడు వ్యష్టిగా జీవుడు, వ్యష్టికా నుంచి సమిష్టి స్థితి లేకపోతేనేమో ఈశ్వరుడు. ఈ జీవుడే ఆ ఈశ్వరుడు. 3 గుణాలతో ఉన్నప్పుడేమో జీవుడు. 3 గుణాలతో కూడినటువంటి వ్యవహారం చేసినప్పుడేమో జీవుడు. గుణాతీతంగా ఉన్నప్పుడేమో సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, గుణాతీతుడుగా ఉన్నాడు. వ్యష్టి సూక్ష్మ శరీరం పోయి సమిష్టి సూక్ష్మ శరీరం ఉన్నప్పుడేమో స్థూల శరీరం కాదు,
స్థూల శరీరం అంటే కనిపించేటువంటి చేతులు కాళ్ళు అవయవాలతో కూడినటువంటి దేహం. దాంట్లో సూక్ష్మ శరీరంగా ఉన్నదే సర్వంను గుర్తెరుగుతున్న స్థితిలో ఉన్నది. వ్యష్టి సూక్ష్మ శరీరం పోయి సమిష్టి సూక్ష్మ శరీరం ఉన్నప్పుడేమో సమిష్టిలో ఈశ్వరుడుగా అంతటా వ్యాపించి ఉన్నది నీవే కదా. నువ్వే, నీకంటే వేరుగా ఉన్నది ఏమీ లేదు. సమిష్టిలో నువ్వే వ్యాపించావు ఈశ్వరుడుగా, సర్వంగా అన్నిటిగా ఉన్నది నీవే. నీకంటే రెండవది లేనే లేదు. లేదు కదా అక్కడ. నువ్వు ఆ భావన చెందినప్పుడు ఇంకా రెండవది లేదు. వ్యష్టి భావనలోకి దిగొస్తేనే గుణాలతో కూడి నేననేది పలుకుతున్న దానితో తాదాత్మ్యం చెందినప్పుడే నేను. లేని స్థితిలో తన స్వరూపం గుర్తెరిగినటువంటి స్థితిలో వ్యష్టి సూక్ష్మ శరీరం లాగానే సమిష్టి సూక్ష్మ శరీరం ఉంది. స్థూలంగా ఉన్నదాన్ని పక్కన పెట్టి సూక్ష్మంగా ఉన్న దాంట్లో తాదాత్మ్యం చెందితే సమిష్టి సూక్ష్మ శరీరమైన ఈశ్వరుడు తానే అయి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. నీకంటే రెండవది లేనే లేదు. రెండవది ఉంది అని చెప్పడానికి వీలు లేనటువంటి రెండవది లేనిగా ఉంది. నీకంటే రెండవది లేదు. అంతఃకరణ చతుష్టయం దాటినప్పుడు సమిష్టిలో ఏకత్వంగా ఉంటుంది. అంతఃకరణ చతుష్టయంగా మారినప్పుడేమో వ్యష్టి ప్రవేశిస్తాడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం శరీరావరణలో పనిచేసి నేననే అంటుంది కాబట్టి దాంట్లో ఉన్నప్పుడేమో అంతఃకరణ చతుష్టయములో ఉన్నప్పుడు నేను పలుకుతున్నదే చతుష్టయం దాటినప్పుడు అంటే సమిష్టిలో ఏకత్వంగా ఉంటుంది. సమిష్టిగా ఉన్నప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయంగా భావించేది లేదు. సమిష్టిలో ఉన్నప్పుడు ఏకత్వంగా, సమిష్టిలో అంటే సర్వము, ఇంకా సర్వమునకు కారణమైన ఇక్కడ వ్యష్టి లేడింగా. ఈ వ్యష్టి భాగమై ఉన్నాడు ఆ సమిష్టిలోనే, ఒక్కటిగా ఉన్నాడు. అనేకత్వం లేదు. అనేకత్వం లేని స్థితిలో అంతఃకరణం నుంచి పై స్థితిలోకి దాటుకొని అక్కడ ఉన్నాడు. అది ఉన్నప్పుడు వ్యష్టి సూక్ష్మ శరీరమే పనిచేస్తోంది. అక్కడ భావన చెందేది కూడా ఈ వ్యష్టి సూక్ష్మ శరీరంగా ఉన్నదే సమిష్టిగా ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటిది నేను అనే భావన చెందుతోంది. శరీరమైనటువంటి అంతఃకరణతో దిగివచ్చి పనిచేయకుండా ఆ పైన పనిచేసేదైనా కూడా సూక్ష్మ శరీరంగా ఉన్నదే గుర్తెరుగుతోంది దాన్ని. అంతఃకరణ ధర్మం పనిచేసినప్పుడు వ్యష్టి సూక్ష్మ శరీరమే పనిచేస్తుంది. సమిష్టిగా ఉండే భావన చెందినప్పటికీ ఆ సమిష్టిగా ఉన్న చైతన్యాన్ని నేనని పలుకుతున్నది లేనే లేదు. ఆ సమిష్టి చైతన్యంగా బ్రహ్మంగా ఈశ్వరుడుగా ఉన్నదే సమిష్టి సూక్ష్మ శరీరం. అది దాన్ని గుర్తెరుగుతున్నది కూడా అంతఃకరణ ధర్మం పనిచేసినప్పుడు వ్యష్టి సూక్ష్మ శరీరమే గుర్తెరుగుతోంది. ఇంకా తేలిగ్గా అర్థం అవ్వాలంటే వ్యష్టిగా శరీర ధర్మంగా 4 అవస్థలు శరీర పరిణామమే కానీ నీవు మారలేదు కదా. వ్యష్టిగా శరీర ధర్మంగా 4 అవస్థలు చెందుతున్నావు కదా. వ్యవహారంలో ఉన్నప్పుడేమో జాగ్రత్తలో ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విసుడుగా ఉన్నాడు. సర్వమును గుర్తెరుగుతున్నటువంటి వాడిగా, సర్వ వ్యవహారములను చేస్తున్నటువంటి వాడిగా ఉన్నావు. జగత్ అనే విషయంలో, జగత్ అనే దానితో వ్యవహారంలో నీకు ఇంత బయట అని అన్నారే అట్లా నీకు నీ చుట్టూ ఉన్నటువంటి సర్వ వ్యవహారము కూడా జాగ్రత్తలో శరీర ధర్మంగా చేస్తున్నటువంటి పరిణామంలో ఒకటో దానిగా ఉన్నావు. అది మళ్ళీ సూక్ష్మ స్థితిలో కలగంటున్నటువంటి స్థితిలో ఉన్నావు. అది కూడా శరీర ధర్మంగా ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంగా ఉన్నదే ఆ కళను కల్పించుకొని వస్తుంది. దానికి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలం ఏముందో, మూలమే లేదు దానికి. అది కూడా మూలం లేకుండా వస్తుంది ఆ కళ. ఈ రెండింటినీ మరిచినటువంటి, రెండూ లేకుండా ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్న వ్యవహారం కానీ, కళలో జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ, ఈ రెండింటినీ మరిచినటువంటి స్థితిలో గాఢ నిద్రా స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ మూడిని గుర్తెరుగుతున్నటువంటి వాడుగా ఉండి ఆ 3 అవస్థల్ని కూడా గుర్తెరుగుతున్న వాడు కూడా ఉన్నాడు లోపలే. ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి తురియ స్థితిలో 3 అవస్థల పరిణామాన్ని గమనిస్తున్నటువంటి వాడు.
అట్లాగే ఆ మూడవస్థల్ని దాటినటువంటి సమిష్టిలో కూడా విరాట్ హిరణ్యగర్భ వ్యాకృత స్థితి నుంచి ఆ మూడవస్థల్ని గుర్తెరుగుతున్న పరమాత్మ స్థితిలో ఉన్నాడు అక్కడ. ఈ మూడుగా మారినటువంటి శరీర ధర్మంగా ప్రవర్తించినటువంటి ఈ మూడవస్థల్ని గుర్తెరుగుతున్న నాలుగో అవస్థ, ఇదంతా శరీర పరిణామమే కానీ శరీరంలో జరుగుతున్న పరిణామాన్ని బట్టి దాంట్లో వచ్చినటువంటి సూక్ష్మ శరీరం చెందుతున్న భావనే కదా. శరీరంతో నీవు మారలేదు కదా. ఆ నేననే పలుకుతున్నదేమో మారనటువంటి చైతన్యమే ఆత్మ చైతన్యం. ఈ మార్పులన్నీ శరీర ధర్మంగా అనుభవిస్తూ వాటిని గుర్తెరుగుతూ వాటికి సాక్షిగా నిలబడినటువంటి నీవుగా ఏదైతే ఉందో అది మారట్లే, అది ఉంది అట్లే. అది చేస్తున్నదంతా ఆ పరిణామం అంతా దానికి ఏం లేదు. పరిణామం ఈ 3 అవస్థలు 4 అవస్థలు పొందుతున్నదంతా శరీరంలో ఉన్నవే. దాన్ని దాటినటువంటి స్థితిలో ఉంటేనేమో మారకుండా ఉన్నటువంటి ఆత్మ చైతన్యంగాను ఉన్నట్టు, ఈ మార్పుల్లోకి దిగిరాకుండా ఉన్నట్టు. ఈ ఆత్మేగా స్థావర జంగమాత్మకమంతా వ్యాపించింది. ఈ ఆత్మే కదా మళ్ళీ స్థావర జంగమాత్మకమంతా దిగి వస్తేనేమో వ్యాపించింది. మారనటువంటి చైతన్యంగా ఉంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి సమిష్టి స్థానంలో ఉంది. స్థావర జంగమాత్మకమంతా వల్ల అనేకత్వం పొందితే వ్యాపించింది. ఆ ఆత్మసత్తా చేతనే కదా ఇవన్నీ వ్యవహారం చేసేది. ఈ వ్యవహారం అంతా కూడా ఆ ఆత్మసత్తా చేతనే చేస్తుంది. దానినే ఇక్కడ సమిష్టి ఈశ్వరుడు అన్నారు. సమిష్టి ఈశ్వరుడు, దానినే సమిష్టి ఈశ్వరుడు అంటే ఏకత్వంగా ఉన్నటువంటి ప్రపంచం అంతటికీ ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో దాంట్లో సర్వంలో భాగమై ఉన్నటువంటి నీవు వెష్టిగా లేవు. ఇంకా వెష్టిగా శరీర ధర్మం స్థితిలో నుంచి ఏదైతే సూక్ష్మ శరీరంగా ఉన్నది మూడవస్థల్ని గుర్తెరిగి ఆ తురియ స్థితిని కూడా గుర్తెరిగి ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో సర్వవ్యాప్త స్థితిలో నువ్వే ఉంటే ఆ ఈశ్వరుడు కూడా నువ్వే అయి ఉన్నావు. ఆ సమిష్టిలోకి చేరి ఉన్నావు నువ్వు. జీవుడు అనే వేరు భాగంగానే సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడు లేవు. ఒకే ఈశ్వరుడే ఉన్నాడు. అనేకత్వాన్ని పొందినటువంటి స్థితిలో లేకుండా ఉన్నాడు. కాబట్టి వ్యష్టిగా ఆత్మగా ఉన్న నీవే సర్వవ్యాప్తకంగా సమిష్టిలో అందరిలోనూ నిన్నే దర్శించుకుంటూ ఉంటావు. ఈ ఆత్మసత్తా చేతనే ఇవన్నీ వ్యవహారం చేసావు. దానిని మళ్ళీ సమిష్టి లేకపోతే సమిష్టి ఈశ్వరుడు అయ్యావు. మళ్ళీ వ్యష్టి ఆత్మగా ఉన్నది నీవే. అట్లా ఉన్న నీవే సమిష్టిలో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యంతో ఉన్నావు. అప్పుడు ఇంక నీవు లేవు కదా. నేననేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నటువంటి శరీర ధర్మంగా వ్యవహరించేది లేదు. వ్యష్టి శరీరమే లేదు. సమిష్టిలో ఉన్న చైతన్యంలో భాగమైపోయినావు. ఇంకా మళ్ళీ దిగొస్తేనే వ్యష్టి శరీరంలో వ్యష్టిగా గుణాలతో కూడుకొని నేనని పలికేది. అది లేనటువంటి స్థితిలో ఉన్నావు. ఇంక అక్కడ అందరిలో నిన్నే దర్శించుకుంటావు. అందరుగా అనేకత్వంగా ఉన్నవారు లేనే లేరు. వారందరిలో ఉన్న సమిష్టి చైతన్యం ఉన్నది. ఆ చైతన్యంలో నువ్వు ఉంటావు. దర్శించుకున్నప్పుడేమో ఏమైంది? దర్శించుకున్నప్పుడు వ్యష్టి పోయి సమిష్టిలో కలిసిపోయింది. వ్యష్టి అనే సర్వాత్మక జ్ఞానం అన్నా దాన్ని. దాన్ని వ్యష్టిలో నిన్ను దర్శించుకున్నటువంటి ఆత్మజ్ఞానమే సర్వాత్మ జ్ఞానము. అంటే మళ్ళీ సమిష్టిగా ఉన్నటువంటి సర్వాత్మ స్థితిలో తానే ఉన్నాడు. తాను వేరుగా లేడు. వేరుగా కనపడేది లేదు. వేరుగా కనపడదు కదా ఆడ. కాబట్టి సర్వాత్మలు అనేకత్వాన్ని పొందినటువంటి జీవులుగా స్థావర జంగమాత్మకంగా కనపడుతున్నదంతా అంతకుముందు వ్యష్టిగా కనపడింది. సమిష్టి ఆత్మగా ఉన్నప్పుడు ఇంకెందుకు కనపడుతుంది? సర్వాత్మగా ఒక్క ఆత్మే ఉంది. ఇంకా అనేకాత్మలు లేవు. అనేకత్వం మళ్ళీ దిగొస్తేనే అనేకత్వం. కాబట్టి సమిష్టిలో సర్వవ్యాపకంగా అందరిలో ఎంచుకుంటావు. దర్శించుకున్నప్పుడు ఏమైంది? వ్యష్టి పోయి సమిష్టిలో కలిసిపోయింది. వ్యష్టి అనేది పోయింది. సమిష్టి ఈశ్వర జ్ఞానం వచ్చింది. సమిష్టి ఈశ్వర జ్ఞానం ఆ ఈశ్వరత్వంగా ఉన్న ఏదైతే
సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి స్థితిలో ఉన్నదో దాన్ని తెలుసుకొని అక్కడ దాన్ని గుర్తెరుగుతున్నది వెష్టి అంతఃకరణంలోని సూక్ష్మ శరీరమే. దాన్ని గుర్తెరగాల్సింది కూడా. కాబట్టి ఆ స్థితిలోకి పోయినప్పుడు కూడా ఏమనిపించిందంటే ఉన్నదంతా ఈశ్వరుడే, ఆ ఈశ్వరుడే నేనై ఉన్నాను, ఉన్నదంతా ఈశ్వరుడు తప్ప ఏమీ లేదు, సమిష్టి చైతన్యంగా ఉన్నది. అది నేనే అయి ఉన్నాను, ఈశ్వరుడై ఉన్నాను. అన్నిటిలోనూ అంతటా నేనై ఉన్నాను, అన్నిట్లోనూ అంతటా నేనై ఉన్నాను. సర్వవ్యాపకంగా నేనే ఉన్నా, సర్వవ్యాపకంగా కూడా ఉన్నా. ఇంకా మళ్ళీ తీయడానికి ఇక్కడ అక్కడ అనడానికి వీల్లేదు. కాబట్టి నాకంటే అన్యంగా రెండవదే లేదు, నాకంటే అన్యంగా రెండవదే లేదు ఇంకా అనేది నీకు అనుభవంగా రావాలి. ఆ నాకంటే రెండోది ఇంకా అనేకమనేటువంటి అనేకంగా కనిపిస్తున్నది ఏమీ లేదు ఇంకా నాకంటే అన్యంగా. సర్వము కూడా, సర్వములోనూ నేనే ఉన్నా. ఆ సర్వము ఒక్కటై ఉన్న చైతన్యంగా ఉన్నప్పుడు, సమిష్టిగా ఉన్నప్పుడు ఈశ్వరత్వంగా ఉన్నది. నేను ఆ స్థితిలో లేకుండా ఆ స్థితిలో అనుభవం పొంది ఉంటేనేమో నేనే ఈశ్వరుడుగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నా. కిందికి దిగొస్తేనేమో మళ్ళా నేననేది పరిఫలించి అంతఃకరణం చేత గుణాలతో కూడి మళ్ళా ఈ నేను వేరు, నువ్వు వేరు, వారు వీరు అనేకత్వం అంతా వచ్చింది కిందికి దిగొస్తే. కాబట్టి దానినే అక్కడ సమిష్టి ఈశ్వరుడు అన్నారు. ఆ అనుభవం నీకొస్తే, సమిష్టి చైతన్యంగా ఉండడం అనుభవం వస్తే అదే సమిష్టి ఈశ్వరుడు అన్నారు దాన్ని. సమిష్టి తరువాత స్థితి పరమాత్మ. సమిష్టి తర్వాత స్థితి పరమాత్మ అంటే ఈ ఆత్మే పరమాత్మగా ఉన్నది. పదాల భేదమే కానీ పరమాత్మ అనేది సమిష్టిగా తీసుకున్నప్పుడు పరమాత్మ అయింది. ఈ ఆత్మే ఉంది, ఈ ఆత్మే అక్కడ ఉన్న పరమాత్మ కూడా ఈ ఆత్మే. వెష్టిలో ఆత్మే, సమిష్టిలో పరమాత్మ. నా పరమైనటువంటి ఆత్మే అందరిలో, నా పరమైనటువంటి నేను అనేది లేకుండా పరమైనటువంటి స్థితిలో ఏది ఉందో ఆ ఆత్మే అందరిలో అంతటా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నది. నాకు పరమైనటువంటి స్థితిలో ఉంటే ఈ అనేకత్వం అందరిలో అందరిగా నువ్వు చూసావు, అంతకుముందు అందరిగా చూసావు, అందరు లేరు ఇంకా. ఆ స్థితిని భావించినప్పుడు అందరూ లేరు. అందరూ అని నువ్వు అనుకుంటున్న వారందరిలో కూడా ఉంది ఆ పరమాత్మే. ఆత్మ చైతన్యంగా ఉన్నది ఆ పరమాత్మే. కాబట్టి అంతటా ఉన్న పరమాత్మ సమిష్టిలో కూడా దీనినే దర్శించుకోగలగాలి. అంతటా ఉన్న పరమాత్మే దర్శించుకోగలగాలి. సమిష్టి భావనలో ఉంటే అంతటా ఉన్న పరమాత్మ తప్ప మరొకటి లేదు ఇంకా. అంతటా ఉన్నటువంటి పరమాత్మ సమిష్టిలో కూడా దీన్నే కనుక నువ్వు దర్శించుకోగలిగితే అప్పుడు నువ్వు పరమాత్మగా ఉన్నావు. ఇంకా ఈ అనేకత్వం అనేటువంటి స్థితి కూడా పోయింది. అంటే నేను అనే స్థితి, నేనుకు మూలమైనటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్న చైతన్య స్థితి, ఈ రెండు పిండాండ బ్రహ్మాండములు రెండిటికి రెండుగా లేనటువంటి ఇంకా రెండు పేర్లు లేవు. ఇంకా పరమాత్మ స్థితిలోకి పోయిన తర్వాత ఒకే పరమాత్మగా ఉన్నది, ఒకే ఆత్మగా ఉన్నది, రెండు ఒక్కటేననేటువంటి పరమాత్మగా ఉన్నావు. అప్పుడు దాన్ని దర్శించుకొని దాని స్థితిలో నిలబడితే నువ్వే పరమాత్మగా ఉన్నావు. శరీరానికి పరమై ఉన్నావు, శరీరంగా లేవు. శరీరం దాటినటువంటి స్థితిలో శరీరానికి పరంగా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నావు. అనేకత్వాన్ని పోగొట్టుకునే ఏకత్వ స్థితిలో ఉన్నావు. శరీరం నీకు పనిముట్టుగా ఉన్నది, శరీరం అనేది పనిముట్టుగా ఉన్నది. మళ్ళీ దాంట్లో కనుక స్పందన కలిగి దిగొస్తే జీవుడుగా ఉన్నటువంటి భావనలు, నీవుగా ఉన్నటువంటి భావనలు, నీలో ఏవేవైతే నిన్నటిదాకా పనిచేస్తే ఉన్నటువంటి స్ఫురణలు, దాగి ఉన్నటువంటివి గుర్తులన్నీ వచ్చాయి, బయటికి వస్తాయి అట్లా కనుక దిగొస్తే. కాబట్టి ఆ శరీరం నీకు పనిముట్టుగా ఉన్నది కనుక పరమాత్మ భావనతో ఈ పనిముట్టుగా ఉన్న నీ శరీరాన్ని వినియోగించుకో. శరీరాన్ని వినియోగించుకునేటప్పుడు ఏ భావన చేయమంటున్నాడంటే, పరమాత్మగా ఉన్న భావనతో చేస్తే వేష్టి సమిష్టిలు రెండూ లేవు. ఈ రెండిటికీ కారణమైనటువంటి, ఈ రెండిటికీ పరమైనటువంటి ఆత్మగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నావు.
ఈ రెండుగా భావన చెందింది అనేకత్వం చెందడానికి కారణమైన ఊహ కలిగిన తర్వాతనే. కాబట్టి పరమాత్మ భావనతో ఈ పనిమిట్టుగా ఉన్న నీ శరీరాన్ని వినియోగించుకో. శరీరంలోకి వచ్చినప్పుడల్లా శరీరం స్థితిలోకి దిగొస్తావు కదా, ఈ దిగొచ్చే ఇప్పుడు ఈ పాఠం చదువుతున్నాం, దిగొచ్చే ఈ పాఠాన్ని వింటున్నాం. ఈ దిగొచ్చిన తర్వాతనే కలిగే ఆలోచనలు, ఊహలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఇంకా ఎటువైనా అనుభవాలు, ఆలోచనలు లేకొస్తే ఆ అనుభవాలన్నీ మెదులుతాయి. ఈ అన్నిటికీ కారణంగా ఉన్నటువంటి స్థితిలోకి దిగొచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడంటే, వాటితో తాదాత్మ్యం చెందకుండా శరీరం అనే పనిముట్టు లేకొచ్చినటువంటి పరమాత్మ భావనతో ఉన్న నేను శరీరం అనే పనిముట్లోకి వచ్చా. శరీరంతో పని చేయిస్తున్నప్పటికీ, ఆయా వ్యవహార ధర్మంగా చేస్తున్నప్పటికీ శరీర ధర్మంగా నేననేటువంటి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ స్థితిలో ఉండి, నేను కర్తృత్వం ఏమాత్రము నేను చేస్తున్నాననేది లేకుండా ఉన్నటువంటి స్థితిలో పనిముట్టు చేత పని చేయించు. అధిష్టానంగా ఉన్న నీవు ఊరికే ఉండు. పనిముట్టు చేత పని చేయించావు. పనిముట్టు శరీరం అయింది. ఇప్పుడు శరీరం పని యజమాని ఇంట్లో పనాయము చేత అన్ని పనులు ఏ ఏ పనులు చేయాలో అప్పచెబితే ఆ పనులన్నీ ఆ పనాయము చేసి వెళ్ళిపోయినట్టు, నీవు పరమాత్మ స్థితిలో ఉండి ఈ పనిముట్టును ఉపయోగించుకొని తాదాత్మ్యం లేనటువంటి స్థితిలో ఏం పని చేయించాలో ఈ పనిముట్టుతో పని చేయించి ఆ పనికి నువ్వు కర్తగా ఉండకుండా చేయించు. పరమాత్మ స్థితిలో ఉండి నీ శరీరాన్ని వినియోగించుకో. అప్పుడు ఆత్మానుభూతికి సమిష్టి పరమాత్మకు వెళ్ళడానికి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం యొక్క అర్థం మీకు తెలియాలి. ఆ స్థితిలో నుంచి ప్రయాణం చేస్తే అప్పుడు ఆత్మానుభూతికి, ఆ అనుభూతి చెందడానికి ఆత్మే కదా అనుభూతి చెందుతోంది. ఏమని? సమిష్టి పరమాత్మకు వెళ్ళినటువంటి ఆ సమిష్టి పరమాత్మ నేనై ఉన్నటువంటిది ఏమిటి అంటే ప్రజ్ఞానమే. ఆ సమిష్టి పరమాత్మగా ఉన్నటువంటిది ఏదంటే నాలో ఉన్నటువంటి ప్రజ్ఞానమే అక్కడికి వెళ్ళిండేది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము చెబుతోంది నాలో ఏ ప్రజ్ఞానం చేత, జ్ఞానమేమో నిన్ను సమిష్టిని తెలుసుకుంటుంది, ప్రజ్ఞానమేమో ఈ రెండింటిని దాటినటువంటి స్థితిలో ఏదుందో ఆ స్థితిలో నేనున్నాననే దాన్ని తెలుసుకుంటోంది. ప్రజ్ఞానం అనేది మామూలు జ్ఞానం వ్యష్టి సమిష్టిలను వాటి భేదాలను గుర్తించినటువంటి గుర్తెరిగే ఎరుకగా ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం అంటే సమిష్టి చైతన్యంగా ఉన్న ఏకత్వం పొందినటువంటి ఒక్కటే ఉన్నటువంటి, అది తప్ప మరొకటి కానటువంటి ఏదైతే అంతటా వ్యాపించి ఒక్కటిగా ఉంటే నేను అందులో ఉన్నానో, నాలోనూ సమిష్టిలోనూ ఉన్నటువంటి ఆ రెండింటినీ గుర్తెరుగుతున్నటువంటి ప్రజ్ఞానంగా ఉన్నది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. గుర్తెరుగుతున్న ఎరుగ్గా ఉన్నదే ప్రజ్ఞానం, అదే బ్రహ్మమని మహావాక్యం యొక్క అర్థం నీకు తెలియాలి. అది నీకు తెలియాలంటే అది పిండాండ పంచీకరణంతా రావాలి. ఈ పిండాండమంతా పంచీకరణంతా వచ్చింది, సాంఖ్యమంతా అదే. ఆ పిండాండ పంచీకరణలో సాంఖ్యము నీవు, నీ శరీరము, నీ శరీరంలో చైతన్యం ఏ విధంగా పనిచేస్తోంది, చైతన్యం విరమించినప్పుడు నీ శరీరం ఏ విధంగా ఉంది, ఏవేవి ఏ ఏ స్థానాల్లో ఏం పనిచేస్తున్నాయి, ఎంత నిన్ను గురించినటువంటిది వచ్చినటువంటిదంతా. ఆ తర్వాత నీకు కారణమైనటువంటి బ్రహ్మాండం ఏ విధంగా వచ్చింది, ఈ అనేకత్వం పొందకముందు బ్రహ్మాండంలో ఏ చైతన్యం పనిచేసి సమస్త సృష్టిని కలగజేసింది అనే దాని వైపుకు విచారణ చేశారు. పిండాండ విచారణ, బ్రహ్మాండ విచారణ. ఈ రెండింటి యొక్క పంచీకరణం అంటే 5గా మారినటువంటి 5 తత్వాలతో పంచభూతాత్మకమైనటువంటిది సమిష్టిలో ఉంది బ్రహ్మాండంలో. ఇదే 5 తత్వాలతో కూడినటువంటిది పంచతన్మాత్రలతో కూడి స్థూల శరీరం అనే దాంట్లో పనిచేస్తూ ఉంది. అందులో ప్రతిఫలించిన నేను, సమిష్టిలో ప్రతిఫలించినటువంటి పరమాత్మగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటిది, ఆ రెండూ కూడా పిండ బ్రహ్మాండ పంచీకరణలుగా వివరించి ఎందుకు చెప్పారంటే, అది తెలిస్తే ఇంకా సులభమైపోతుంది నీకు. అది తెలిస్తే ప్రజ్ఞానం ఎట్లా బ్రహ్మమైంది, ఆ ప్రజ్ఞానం అనే ఎరుక లేకపోతే, ఆ ఎరుకే లేకపోతే
ఆ బ్రహ్మం అనేది కానీ ప్రజ్ఞానం అనేటువంటిది కానీ 4 మహావాక్యాలు కూడా లేనటువంటి దాటినటువంటి స్థితిలో బయలు స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి దాటుకునేటువంటి అనుభవాన్ని పొందడానికి దాన్ని దాటుకునేటువంటి అనుభవాన్ని పొందడానికి పనికొచ్చింది ఇదంతా. కాబట్టి వస్తునిశ్చయ జ్ఞానం అంటే అదే. వస్తునిశ్చయ జ్ఞానం అంటే నిత్యానిత్య వస్తు వివేకం కాడ మొదలుపెట్టి నీవెవరో నీ పిండాండ పంచీకరణ తెలుసుకొని బ్రహ్మాండ పంచీకరణ తెలుసుకుంటే ఆ నిశ్చయ జ్ఞానం ఈ రెండింటి యొక్క నిశ్చయ జ్ఞానం ఎక్కడైతే తెలుస్తోందో అది రావాలి. అప్పుడు ఆ ప్రజ్ఞానం ఎట్లా బ్రహ్మం అయిందో నాలో కలిగినటువంటి నాలో ఉండే ప్రజ్ఞానమే బ్రహ్మముగా ఎట్లా ఉందో అనే నిశ్చయ జ్ఞానం నీకు రావాలి. అప్పుడు పరమాత్మానుభవం వస్తుంది. ఇంకా పరమాత్మానుభవం అప్పుడే వస్తుంది. ఆ స్థితిలోకి ఆ రెండింటినీ వ్యష్టి సమిష్టిల పంచీకరణం చేసిన తర్వాత ఆ పంచీకరణం చేసినటువంటి సర్వమును గుర్తెరిగినటువంటి ఏ ప్రజ్ఞానం ఉన్నదో అది నేను. అదే మొదట సంకల్పించింది. సంకల్పించిన వస్తువే కారణరూపంగా ఉండి కార్యరూపం ధరించి సకల జగత్తు అయింది. ఆ సకల జగత్తులో భాగంగానే అనేకత్వం పొందినటువంటి ఖండ ఎరుకలన్నీ అనేకత్వం పొందినవన్నీ వచ్చినాయి. అప్పుడు పరమాత్మానుభవం వస్తుంది. అది వచ్చాక అహం బ్రహ్మస్మి అనే రెండో వాక్యం చెప్పి అంతకుముందు ఏ ప్రజ్ఞానం గుర్తెరుగుతుందో అదే బ్రహ్మము అని అన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత అది వచ్చాక ఆ ప్రజ్ఞానం ఎక్కడిది? నాలో ఉన్నటువంటి గుర్తెరిగినటువంటి నేననేటువంటి ఏది పలుకుతోందో సూక్ష్మ స్థితిలో స్థూల శరీరం అనే ఆవరణలో చేరుకొని ఉన్నప్పటికీ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది అందులో పనిచేసే ఆత్మగా ఉండి సర్వమును గుర్తెరిగినటువంటి అహంగా ఉన్నది. నేననే అహమే అక్కడ. అహం బ్రహ్మస్మి అంటే నేననేదే బ్రహ్మము అనే రెండో వాక్యం చెప్పి బ్రహ్మాండ పంచీకరణ ద్వారా బ్రహ్మానుభవం పొందిన తర్వాత పరమాత్మే పరబ్రహ్మంగా ఉన్నాడని చెప్పి అట్లా ఒక్కొక్క స్టెప్పుగా పరబ్రహ్మ స్థితిని చూపిస్తారు. కాబట్టి అహం బ్రహ్మస్మి అనే రెండో వాక్యం చెబితే ఆ నేనే ఏదైతే నేననేది పలికిందో ఏదైతే గుర్తెరుగుతుందో సర్వమును ఆ నేనే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానం నాలో ఉన్న ప్రజ్ఞానమే బ్రహ్మము. నేనుగా పరిణమించింది కూడా బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మానుభవం పొందిన తరువాత పరమాత్మే బ్రహ్మముగా పరబ్రహ్మగా ఉన్నాడు. ఆ పరమాత్మే కదలని స్థితిలోనేమో పరబ్రహ్మగా ఉన్నాడు. కదిలకానికి కారణమైనటువంటి స్పందన ఏదో ఒకటి కదిలింది అనుకో. కదలడానికి కారణమైంది మూలం లేకుండానే పుట్టి కదిలించి పరమాత్మ స్థితిలోకి తెచ్చింది. పరబ్రహ్మగా ఉన్నటువంటి స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి వచ్చి మళ్ళీ ఖండ ఎరుకలుగా అనేకత్వంగా ఈ సృష్టికి కారణమైన దానిగా మళ్ళీ సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవులుగా స్థావర జంగమాత్మకంగా ఉన్న సర్వము ఏర్పడడానికి కారణమైన స్థితిలోకి వచ్చింది. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి స్థితిలో ఉంటే కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మంగా ఉన్నది. పరమాత్మే ఉన్నది ఆ స్థితిలో అని చెప్పి అట్లా ఒక్కొక్క స్టెప్పుగా పరబ్రహ్మ స్థితిని చూపిస్తారు. అప్పుడు సృష్టికి విలక్షణమై ఉన్నాడు. సృష్టి చేయడానికి పుట్టేటువంటి సంకల్పం అందులో పుట్టింది. సృష్టికి విలక్షణమై ఉన్నాడు పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు. సృష్టిలో ఏమి జరిగినా అతనికి అంటదు. సృష్టిలో ఏమి జరిగినా మళ్ళీ సృష్టిలో జరగడానికి కారణమైనటువంటి సంకల్పం కలిగి కదిలించి పరమాత్మగా అంటే పరమునకు ఆత్మ ఈ సమిష్టి ఆత్మగా మారి అనేకత్వాన్ని పొంది ఆత్మగా జీవుడుగా దిగొచ్చే స్థితి వరకు జరిగినటువంటి పరిణామం అంతా దాంట్లో నుంచి వచ్చింది. అదేమో ఊరికే కదలకుండా ఉంది పరబ్రహ్మ స్థితిగా ఉన్నటువంటి స్థితిలో. సృష్టికి విలక్షణమైంది. సృష్టిలో ఏమి జరిగినా అతనికి అంటదు. ఆ స్థితిలో ఉంది. అనగా పరబ్రహ్మ స్థితికి అంటే అది బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ, ఈశ్వర పంచీకరణ పటాలనేటివి ప్రత్యేకంగా ఎందుకు తయారు చేశారంటే అవి అర్థమయ్యే కోసం ఉన్నాయి. 3 రకాలైనటువంటి పటాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర రూపొందించారు. వాటిని మళ్ళీ దీంట్లోకి పెడతాము. అవసరమైన వాళ్ళు ప్రింట్ ఎక్కడైనా తీసుకుంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు.
అవి నీవు పరబ్రహ్మగా స్థిరపడడానికి ఒక వరుస క్రమంలో రూపొందించినవే ఈ పటాలన్నీ. ఆ పటాలలో చెబితేనేమో ఊరికే కంటితో చూసి దాన్ని గుర్తెరుగుతున్నటువంటి దానికి ఒక్కొక్క దానికి మూలం ఏమిటి, దానికి ఆధారం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తెరగడానికి బొమ్మ గీసి తయారు చేసిందే. ఆ తయారు చేసిన దాన్ని నీకు స్థిరం కావాలి కాబట్టి ఆ చూడంగా చూడంగా స్థిరం అయిపోయి ఈ ఏదైతే పాఠం చెప్పారో దానినే దాంట్లో దర్శించుకోగలిగినటువంటి స్థితి నీకు వస్తుందని చెప్పి తయారు చేశారు వాటిని. ఇవన్నీ కూడా ఇవి నీవు పరబ్రహ్మగా స్థిరమవటానికి ఒక వరుస క్రమంలో ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోతే వరుస క్రమంలో ఇదంతా క్రమబోధగా జరగాలి. క్రమబోధగా జరగకపోతే ఎక్కడ గుర్తొస్తే అక్కడ పాడుకొని, ఏది గుర్తొస్తే అది పాడుకుంటూ పోయినారనుకో, పాడుకునే విషయం తెలుసు. ఆ విషయంలో ఈ కింద నుంచి ఎక్కొచ్చిన స్థితిలో ఉంటేనేమో, కింద నుంచి ఒక్కొక్క స్టెప్పుని దాటుకున్న స్థితిలోనేమో ఈ కింద అనుభవాలన్నీ పోయి ఇంక పై అనుభవం లేకపోయినావు. ఇట్లా పోతే అట్లా లేకుండా పోతే కలగాపులకం అవుతుంది. ఏడ పడితే ఆడ, ఎక్కడ పడితే అక్కడ కనుక మొదలు పెడితే ఇదంతా క్రమబోధగా జరగాలి. క్రమబోధగా జరిగితేనేమో స్థిరపడి ఆరూఢుడైపోయి దృఢపడిపోతారు అని. ముందు వెష్టి పోవాలి, తర్వాత ఆత్మభావన కూడా పోవాలి. ముందు వెష్టి అనేది పోగొట్టుకోవాలి, మళ్ళీ ఆత్మభావన అనేది కూడా పోవాలి. గురువు ద్వారా ఆ భావన పోవాలి, గురువు ద్వారానే పోవాలి అది. ఆ భావన ఊరికే పోవాలంటే ఊరికే చదువుకోని ద్వారానో నీ ఆలోచనల ద్వారా కాదు, గురువు ద్వారానే నీవు ఇందులో ఉన్నటువంటి శాస్త్రజ్ఞానాన్ని ఆయన అనుభవపూర్వకంగా నీకు వివరించి చెప్తాడు. కాబట్టి వ్యష్టి భావన పోవాలి ముందు. నేననేది ఏదైతే పలుకుతోందో అది, ఆ పలుకుతున్న సమిష్టి చైతన్యంలో ఉన్నదే చైతన్యం వ్యష్టిగా దిగొచ్చి పలుకుతోంది, కిందికి దిగొచ్చి శరీరంగా దిగొచ్చి శరీరంతో గుణాలతో కూడినటువంటి ప్రవర్తన లేకొచ్చి అంటోంది ఆ వ్యష్టి అనేది. కాబట్టి ముందు అది పోవాలి. ఒకవేళ శరీరంతోనే తాయత్వం చెంది అన్ని వ్యవహారాలు అన్ని పనులు నువ్వు చేస్తున్నప్పటికీ దానికి సాక్షిగా ఉన్న స్థితిలో ఉండి నువ్వు కనుక దిగి రాకుండా ఉంటే, నేను చేస్తున్నాననేటువంటి అహంకర్తృత్వాన్ని పెట్టుకోకపోతే నువ్వు అప్పుడు సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిలోనే ఉండి కూడా నీ శరీరం అనే పనిముట్టుతో పనిచేస్తూ ఉన్నట్లు. కాబట్టి ముందు ఆ వెష్టి పోవాలి, తర్వాత ఆత్మభావన కూడా పోవాలి, ఆ ఆత్మ అనేటువంటి భావన కూడా పోవాలి. ఆ ఆత్మ అనే భావనలు కలగడానికి అంతకుముందు పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ స్థితి భావన కలగాలి. గురువు ద్వారా ఈ భావన కలగాలి. ఈ గురువు ద్వారా నువ్వు తెలుసుకుంటున్నటువంటి దాన్ని అంతటి ఆయన ముందు పెట్టి, ఏ అడ్డంకులు ఉన్నాయో అవి కూడా పెట్టి, నీవు నీ లోపల భావనలో కలుగుతున్నటువంటి సూక్ష్మ స్థితిలో ఇవన్నీ భావనలో స్థిరపడాలి. ఇవన్నీ వ్యష్టి భావన పోయి ఆత్మభావన పోయి ఆత్మ కూడా లేనటువంటి ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ భావనలో నుంచి కదలని స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ భావన, అది కూడా పోతే ఇంకా కేవలం బయలు స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యష్టి సమిష్టి అనేటివే లేనటువంటి, ఈ సృష్టి లేనటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిలో దర్శనం చేసుకోగలుగుతాం. దర్శనం అంటే కంటికి కనపడే దర్శనం కాదు, అది భావరహిత స్థితిలో ఉన్నటువంటి స్థితి. అది ఇట్లా అని చెప్పడానికి లేదు. ఇంక చెప్పేదంతా భావమే, చెప్పేదంతా ఎరుకే. కాబట్టి ఆ వ్యష్టి ఆత్మానుభవం వచ్చినప్పుడు నీవు ఉండవు, నేననేది ఉండదు. ఆత్మానుభవంగా వస్తేనేమో చైతన్య స్థితిలో ఉన్నటువంటి దానిలో ఉంటావు నువ్వు. నేనని పలికింది అంటే మన శరీరంలోకి దిగొచ్చి తాదాత్మ్యం చెందింది, గుణాలతో చెందినటువంటిది. నేనంటే పలుకుతున్నటువంటి వ్యక్తి, పేరుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ వ్యష్టి స్థితిలో నుంచి సమిష్టి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి పోయినావు. వ్యష్టి ఆత్మానుభవం నుంచి సమిష్టి ఆత్మానుభవంలోకి. నిజానికి వ్యష్టి ఆత్మగా నీవు వచ్చినప్పుడే గురువును వెంబడించగలుగుతావు. నువ్వు వ్యష్టి ఆత్మగా ఆత్మస్థితిలో సూక్ష్మమైతే ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యంతోనే నిరంతరము చైతన్యంగా ఉన్నటువంటి నేనుగా ఉన్నప్పుడే ఏదైనా నువ్వు గురువును వెంబడించి ప్రశ్నించగలుగుతావు. శరీరంతో తాయత్వం చెందినంత కాలము నీకు వేరుగా ఉన్నటువంటి ఆలోచనలు నీలోనే
నీలోనే వేరుగా ఉన్నటువంటి తత్వంలో నువ్వు తెలియవలేవు. అట్లా గురువును వెంబడించగలుగుతావు, ప్రశ్నించగలుగుతావు అంటే నువ్వు ఆత్మభావన చెందినప్పుడే ఆత్మగా నీవు వచ్చి నీ సూక్ష్మ స్థితిలో ఏదైతే అన్నిటినీ గుర్తెరుగుతున్న తెలివి, ఎరుక ఏదైతే ఉందో దానితో వీటన్నిటినీ నీ భావనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే వెంబడించగలుగుతావు ఈ చెబుతున్న విషయాలన్నిటినీ. కాబట్టి అప్పుడు గురువు సూక్ష్మ శరీరంగా ఉంటాడు. గురువు సూక్ష్మ శరీరంగా ఉన్నాడు. స్థూల శరీరం నీకు కనపడుతున్నప్పటికీ సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటిదే ఆ గురువు యొక్క ప్రజ్ఞ నీలో ప్రవేశించి నీకు నీ స్థితిని తెలియజేసి నీకు ఆత్మస్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి కూడా తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యంతో ఉన్న సూక్ష్మ స్థితిలో ఉన్నాడు గురువు. సూక్ష్మ శరీరంగా ఉంటాడు. నీవు కూడా సూక్ష్మ శరీరంతో ఉంటావు. నువ్వు ఆత్మభావన పొందితే నువ్వు కూడా సూక్ష్మ శరీరంతో ఉంటావు. ఇంకా స్థూల శరీరాలు కాదు, సూక్ష్మ శరీరాలే దాంట్లో కలిగేటువంటి సందేహాలను విడమర్చుకుంటూ గురువు గారే సూక్ష్మ శరీర స్థితిలో నువ్వే ప్రవేశించినటువంటి స్థితిలోకి పోతావు. ఆ స్థితిలో నువ్వు గనక గురువును వెంబడిస్తే. కాబట్టి అప్పుడు గురువుతో మమేకమయ్యావు. సూక్ష్మ శరీరాలు రెండు మీవి. రెండు స్థూలంగా కనపడేటువంటి రెండు దేహాలు అనేటి భావన లేకుండా ఏ సూక్ష్మ శరీరం అయితే అంతటా వ్యాపించినటువంటి సూక్ష్మ శరీర చైతన్యం ఉందో ఆ చైతన్య స్థితిలో ఉన్నటువంటిదే నీ ఆత్మైన గురువుగారి ఆత్మైన. ఆత్మభావనలోంచి పరమాత్మ భావనలోకి సూక్ష్మ శరీర స్థితిలోకి పోయినారు. గురువుతో మమేకమైనారు. తర్వాత పరబ్రహ్మ స్థితిలో ఉన్న గురువు అశరీరి గురువు అవుతాడు. పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి గురువేమో అశరీరి గురువు అంటే ప్రపంచముతో తాదాత్మ్యం చెందకుండా సమిష్టి ఈశ్వరునితో కానీ వ్యష్టి నేనుతో కానీ జీవుడితో కానీ వ్యష్టిగా ఉన్నటువంటి మా జీవుడితో కానీ సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరునితో కానీ రెండిటితోనూ తాదాత్మ్యం చెందినటువంటి పరబ్రహ్మ స్థితిలో ఊరకం ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు గురువు. అశరీరి గురువుగా ఉంటాడు. శరీరం లేదు, సూక్ష్మ స్థూల శరీరాలు రెండిట్లోనూ తాదాత్మ్యం చెందని స్థితిలో ఉన్నాడు. నిద్రపోయినప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే పగులు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నాడు. శిష్యుడు కూడా అశరీరిగా ఉంటాడనమాట. ఆ విధమైనటువంటి స్థూల శరీరంలో కాకుండా సూక్ష్మ శరీర స్థితిలో నువ్వు కనుక భావన చెందితే అశరీరిగా ఉంటాడు. ఇంకా ఆ స్థితిలో ఉండి ఆ స్థితిలో దాటుకున్నటువంటి స్థితిలో అయితే ఇద్దరు లేనటువంటి స్థితి లేకపోతారు. ఇంకా ఇప్పుడేమో ఉన్నారు కానీ ఉండి ఏ స్థితిలో ఉన్నారు ఇద్దరు అంటే అశరీర స్థితిలో ఉన్నారు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాన్ని కూడా దాటిపోయి ఉంటారు. అప్పుడు ఇంకా సాధన అనేది ఉండదు. ఇంకా ఆ స్థితిని దాటిపోయి బయలు స్థితి కనుక గురువు గారి చేత గుర్తెరిగి ఆ గురువు దాటించిన తర్వాత గురువు శిష్యుడు అనే ఇద్దరు కూడా పరబ్రహ్మ స్థితిలో కూడా లేకుండా పోయి పరబ్రహ్మ స్థితిలో కదలకుండా ఉన్నాము అనేది, కదిలేది కదలకుండా ఉండేది రెండు కూడా లేవు. ఇంకా రెండు కూడా లేనప్పుడు ఏది ఉందో ఆ దాంట్లోకి పోతారు. ఆ స్థితిలోకి బయలుగా ఉన్నటువంటి ఈ సృష్టికి కూడా కారణం, ఈ సృష్టి పుట్టకముందు, సృష్టికి కారణమైంది కూడా పుట్టకముందు, ఎప్పటికీ ఉత్పన్నం కాకుండా ఏదైతే ఏ చలనము, ఏ కదలిక, ఏ భావన, ఏ పరిణామము, వికారము ఏమీ లేకుండా ఉన్నటువంటి బయలు ఏది ఉందో ఆ స్థితి లేకపోతే ఇంకా సాధన అనేది ఉండదు. అక్కడ సాధన ఇంకా లేవు, సాధనే లేదు, సాధించేవాడు లేడు. సాధించేవాడు సాధకుడుగా ఉంటేనేమో మళ్ళా జీవుళ్ళే అయినాడు. ఈ రెండు లేనటువంటి పరబ్రహ్మ స్థితిని కూడా పోగొట్టుకున్నటువంటి పరబ్రహ్మ స్థితిలో అశరీరులుగా ఉన్నటువంటి స్థితిని కూడా పోగొట్టుకున్నారు. ఇంకా లేనివారు అయ్యారు వాళ్ళు. సాధనే లేదు ఇంకా. ఇక్కడ ఇప్పుడు స్వామివారి అనుభవం చెప్తున్నారు. జాగ్రత్తగా దీన్ని పరిశీలిద్దాం. స్వామివారి అనుభవం అంటే నిర్భయానంద స్వామివారి అనుభవం. ఆయన ఏం చెప్తున్నా అంటే, నేనేం చేశానో తెలుసా, మా గురువు గారైన గురుప్రసాద్ నాయన గారిని నేనెప్పుడు కూడా నాకు ఆచరణ విధంగా చెప్పమని అడిగేవాడిని. వాళ్ళ గురువు గారిని ఏమని అడిగేవారంటే, నేను ఆచరించాలంటే ఆచరణ విధంగా ఏం చేయాలి, ఏం చెప్పినా కూడా ఏ మాట చెప్పుకున్నా దాన్ని ఆచరించాలంటే ఆచరణ చేసే విధంగా నేను ఎట్లా చేయాలి అని అడిగేవారట వాళ్ళ గురువు గారిని.
గురుప్రసాద్ నాయన గారిని. పూర్తి పేరు ఆయన పేరే బ్రహ్మశ్రీ డాక్టర్ కొల్లి గురుప్రసాదరావు వారిలు సలపల్లి వేది. కాబట్టి మా గురువు గారైన గురుప్రసాద్ నాయన గారిని నేను ఎప్పుడూ కూడా నాకు ఆచరణ విధంగా చెప్పమని అడిగేవాడిని. గురువు గారు నాకు ఆచరణ విధంగా చెప్పేవారు. ఆచరణలో నేను ఎట్లా ఉండాలి అనే వ్యవహారం చెప్పేవారు. అందరూ అనేవారు, ఈయనకు ఉపదేశం ఇవ్వండి, బాగా ఉన్నాడు అని. ఈయన బాగా తెలుసుకోగలడు, బాగా అన్నిటినీ ప్రశ్నిస్తాడు, ఉపదేశం ఇవ్వండి అని. ఈయనకు ఉపదేశం ఇవ్వచ్చుగా అని సాధనాపరంగా ఉన్నాడు అనేవారు. అవసరం వచ్చినప్పుడు ఇవ్వవచ్చులే అనేవారట ఆయన. అంటే సర్వము తెలిసినటువంటి స్థితిలోకొచ్చి, ఏది చెబితే అది గుర్తెరిగే స్థితిలోకొచ్చి, తాను క్షణంలో ఆ విధమైనటువంటి దాంట్లోకి ప్రవేశించగల స్థితిలోకి వస్తే చెప్పాలి అనేదేమో ఆయన సిద్ధాంతం. కాబట్టి ఆ అవసరం వచ్చినప్పుడు ఇవ్వవచ్చులే అనేవాడట. ఇప్పుడు ఆయన ఉపదేశం కోరుకోవడం లేదుగా అనేవారు గురుప్రసాద్ నాయన గారు. ఆయన ఆచరణ గురించి నేను ఎట్లా ఆచరించాలి, నేను ఆచరణ యోగ్యంగా ఏ విధంగా ఈ బోధను నాలోకి తీసుకోవాలి, ఈ బోధలోని విధంగా నేను ప్రవర్తించాలి ఆచరణ యోగ్యంగా అని అడిగేవాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా కోరుకోలేదు కదా ఆయన, కోరుకున్నప్పుడు చూద్దాంలే అనేవాడట మొదట్లో. అప్పటికే దాదాపు అంతటా తిరిగి వచ్చి ఉన్నారు. దొంతులమ్మ దగ్గర మొదలుపెట్టి జిల్లెళ్ళముడమ్మ దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి అనేక మంది యోగుల్ని, అనేక మంది బాబాల్ని కలిసి వారి వారి భావాలతో ఆల్రెడీ అక్కడంతా చర్చ చేసి వచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు అప్పుడు. కాబట్టి నేను ఆచరణ యోగ్యంగా ప్రశ్నించి అడిగేవాడిని, ఆయన ఆచరణ యోగ్యంగా చెప్పేవారు, నేను ఆచరించేవాడిని. అది మొదట్లో జరిగింది. అప్పుడు నాకేం చెప్పారు అంటే, ఈ వ్యష్టి శరీరం నీవు కాదు, ఆత్మానుభవం పొందావు కదా, ఇప్పుడు శరీరాన్ని పాము కుబుసం వదిలేసినట్టు వదిలేసి ఆ స్థితిలో ఉండగలుగుతున్నావు కదా, ఇప్పుడు శరీరాన్ని ఆత్మానుభవమునకు పనిముట్టుగా వినియోగించుకుంటున్నావు కదా, కనుక ఇప్పుడు వ్యష్టి ఆత్మే సమిష్టి పరమాత్మ అని చెప్పి పిండాండ పంచీకరణ చెప్పారు. అప్పటికి నాకేమి ఉపదేశం ఇవ్వలేదు. అప్పటికి ఇంకా వ్యష్టి సమిష్టిల గురించి, చైతన్యం గురించి చెబుతున్నారు. చెప్పి ఏదైతే నీకు శరీరం అనే దాంతో, శరీరం యొక్క దాంతో ఆత్మానుభవానికి పనిముట్టుగా శరీరం ఉపయోగించుకొని నీలో గుర్తెరుగుతున్న చైతన్యంతో ఈ శరీరంలో ఉండి ఈ శరీరంతో పనిచేయించుకుంటూ ఈ శరీరానికి అధిష్టానంగా ఉంటూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీవు. కాబట్టి వ్యష్టి ఆత్మే సమిష్టిగా మారినప్పుడు ఈ బ్రహ్మాండం అంతటినీ పనిచేస్తున్నటువంటి పరమాత్మ అనేది ఇదే పిండాండంలో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమే అక్కడ కూడా ఉన్నది అని చెప్పారు. అని చెప్పి ఆ పరమాత్మ కూడా నీవే అని చెప్పి పిండాండ పంచీకరణంతో చెప్పారు. అప్పటికి ఇంకా ఉపదేశం ఇవ్వలే. ఇవన్నీ చెప్పి అట్లా మహావాక్యాలు చెప్పారు. ఇవన్నీ చెప్పి మళ్ళా మహావాక్యాలు చెప్పారు. సాధన చేత 4 మహావాక్యాలు గురువు చెప్పిన విధంగా వెంబడించాను. ఈయన అప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి, ఆధ్యాత్మికంలో ప్రాథమిక ఆల్కాట్ నుంచి అంతటా తిరిగి వచ్చారు కాబట్టి అక్కడక్కడ చెప్పినటువంటి సులభంగా అర్థమై ఉన్నందున సులభంగా వెంబడించగలిగారు. ఎక్కువ రోజులు లేరు, వీళ్ళిద్దరి అనుబంధం కూడా ఎక్కువ రోజులు లేదు. తొందరగానే ఆయన అనారోగ్యం కావడం, మంచంలో పడడం, ఇక ఉపదేశ వాక్యాలు చెప్పి కందార్థాలు చదువుకొని ఆయన అన్నారు. ఇంకంతే, అక్కడి నుంచి పరిణామం మళ్ళా ఈయన. ఇవన్నీ చెప్పి అట్లా మహావాక్యాలు చెప్పారు. సాధన చేత 4 మహావాక్యాలు గురువు చెప్పిన విధంగా నేను వెంబడించిన. ఆ 4 మహావాక్యాలను కూడా నాలో సాధన చేసి ఆ 4 మహావాక్యాలు గురువు చెప్పిన విధంగానే నేను కూడా వెంబడించాను. అప్పుడు 4 మహావాక్యాలు అయ్యేసరికి, ఆ 4 మహావాక్యాలు అర్థమయ్యేసరికి విశ్వమంతా వ్యాపించి బ్రహ్మగా ఉన్నాను
నేనుగా లేను. నేనుగా అంటే నేను అనేటువంటి నామరూపాత్మక పేరుగా లేకుండా విశ్వమంతా వ్యాపించినటువంటి బ్రహ్మగా ఉన్నా నేను. వ్యష్టి జీవుడుగా ఉన్నప్పుడేమో ఒక శరీర సంబంధమైన బాధలే అనుభవించాను. వ్యష్టిగా ఉన్నప్పుడేమో నా శరీరానికి సంబంధించిన బాధలు, నా శరీరానికి సంబంధించిన ఒకవేళ సుఖాలు ఉంటే సుఖాలు, ఈ రెండు కూడా నా శరీరం అనేటువంటి భావనలో ఉన్నప్పుడే ఈ రెండు సుఖదుఖాలని అనుభవించినాను. సమిష్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు సమిష్టి బ్రహ్మముగా ఉన్నప్పుడు విశ్వ సంబంధమైన బాధలన్నీ నాకే వచ్చి పడుతున్నాయని ఏడ్చాను గురువుగారి దగ్గర. గురువుగారి దగ్గర పోయి విశ్వ సంబంధమైనవి ఉన్నాయి కదా, అనేకంగా కనపడుతున్నటువంటి అనేక మంది బాధలు, అనేకంగా జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరిగే విలయాలు, ఇవన్నీ కూడా సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క భావనే కదా. కాబట్టి ఇవన్నీ నాకు, బాధలన్నీ నాకే వస్తున్నాయి, ఈ బాధలతో నేను దుఃఖపడుతున్నాను అన్నాడట గురువుగారి దగ్గర. అప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు అశరీరివి అయిపోయావు. శరీరము అంటే ఒక్క శరీరానికి ఒక్క పేరుకి ఏదైతే ఉందో, ఒక వెంకటయ్య అనే పేరు ఉందనుకో, ఆయనకున్నటువంటి సమస్యలు, బాధలు, ఇంట్లోటివి, బయటవి, వ్యవహారికంలోటివి, ఇవన్నీ గుర్తు చేసుకుంటేనేమో వెష్టిలో కుంచుకుపోయి వెష్టిలోనే సతమతమవుతున్నావు అని అర్థం. మొత్తం ప్రపంచానికి సంబంధించిన బాధలన్నిటి పట్ల నువ్వు ఏకత్వంగా భావిస్తున్నావు అంటే అప్పుడు నువ్వు శరీర భావనతో లేవు. సమిష్టి శరీరంగా ఉన్నటువంటి ఈశ్వరత్వ భావనతో ఉన్నావు. సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దానిలో స్పందన చెందుతున్నావు. కాబట్టి ఈ శరీరంతో లేవు, ఆ సమిష్టి అనే దాంతో ఉన్నావు అశరీరంగా ఉండి. శరీర భావనతో కలిగితేనేమో మళ్ళా వెస్టినే అని వస్తుంది. ఆ పేరు ఏది పెట్టారో ఆయనకు సంబంధించిన ఆ శరీరంలో, ఆ శరీరంతో పొందుతున్న అనుభవాలకు సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన సర్వము వస్తుంది మళ్ళీ. అట్లా లేకుండా విశ్వ సంబంధమైనటువంటి బాధలన్నిటితోనూ నేను పాలు పంచుకొని విశ్వ సంబంధమైన అన్నిట్లోనూ నా చైతన్యమే అనే భావనతో ఉంటేనేమో అశరీరి అయిపోయావని ద్వాదశి, షోడశి, పంచదశి చెప్పారు. అప్పుడు ఉపదేశం ఇచ్చారు. ఎప్పుడు విశ్వ సంబంధమైన బాధలన్నీ నావే, విశ్వ సంబంధమైనటువంటి సర్వ వ్యవహారాలు జరుగుతున్నవన్నీ నావే. వారు వేరుగా, వీరు వేరుగా, ఆయన వేరుగా, నేను వేరుగా లేను, సర్వము ఒక్కటేననేటువంటి భావస్థితిలో స్థిరపడిన తర్వాత చెప్పారట 3 అయినటువంటి 3 మంత్రాలు. ద్వాదశి మంత్రం, షోడశి మంత్రం, పంచదశి మంత్రం చెప్పారు. నిర్గుణ వాక్యాలు చెప్పి, లాస్ట్లో నిర్గుణ వాక్యాలు చెప్పి గుణరహితంగా ఎట్లుండాలి అని. నిర్గుణ వాక్యాలు మనం చదువుకున్న నిర్వాణ షట్కంలో కూడా గుణాలతో గుణాతీతంగా వ్యవహరించడం, గుణాల రహితంగా ఉండడం ఎట్లా అనేది, ఒక్కొక్కటి ఏది పోగొట్టుకోవాలి, ఏది పోగొట్టుకుంటే నువ్వు ఆ స్థితిని పొందుతావు అనేది మనం చదివాం 3 నెలల క్రితం నిర్వాణ షట్కం. ఆ పోగొట్టుకోవాల్సినటువంటి మ్యూట్ చేసుకో. కాబట్టి అప్పుడు ఆ నిర్గుణ వాక్యాలు చెప్పి చివరి కందార్థముల పుస్తకం ఇచ్చాడు, చినకందార్థముల పుస్తకం. చినకందార్థములు అంటే ఇది భాగవత కృష్ణదేశకేంద్రులు రాసినటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థముల పుస్తకం ఇచ్చారట. ఇప్పుడు నువ్వు అశరీరివి, గురువు కూడా అశరీరి గురువే. నీకు రూపాలతో పని లేదు. నీకు రూపంలో భావన చేస్తే ఆ రూపంలో నీకు గురువు వచ్చి నీకు స్ఫూర్తినిచ్చి సహకరిస్తారు. నువ్వు ఏ రూపంలోనన్నా భావించుకో. నీకు రూపం లేదు, నాకు కూడా లేదు. రూపం లేనటువంటి స్థితిలో, ఉత్త చైతన్య స్థితిలో ఉన్నటువంటి దానితో ఏ భావన అయితే నీకు చెప్పానో ఆ భావనలో ఈ నిర్గుణ వాక్యాలతో, ఈ 3 మంత్రాల యొక్క భావాలతో నువ్వు ఈ పుస్తకంలో ఉన్నటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు అనేటివి చదువుకొని నువ్వు భావన చెందు. నువ్వు భావన చెందితే ఆ భావన చెందినప్పుడల్లా నీకు ఆ రూపంలో గురువు వచ్చి నీకు స్ఫూర్తిగా సహకరిస్తారు అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు కాలం చేశారు. ఆ చెప్పిన తర్వాత మళ్ళా కేవలం నెలే ఉన్నారట. వేరే ఈయన జీవిత చరిత్ర దాంట్లో ఉంది. ఆ నెల రోజుల తర్వాతే ఉన్నారట. ఆ నెల రోజులు కూడా కేవలం అక్కడికి పోతే ఆ మాట్లాడలేని మంచంలో ఉన్న స్థితిలో కూడా ఈయన కేవలం ఊహగా ఇట్లా చెప్తే కూడా దాన్ని గుర్తెరిగి ఆయన ఆ స్థితిలో కూడా సూచన చేసేవారట. మాట్లాడకుండా ఉన్న స్థితిలో కూడా ఆ స్థితిలో ఉండి ఆ తర్వాత ఆయన
కాలం చేశారు. ఇంకా మిగతాది ఉంది ఇంకా దీంట్లోనే గురువుగారితో వారి అనుభవము, ఆ గురువు గారితో ఏ విధంగా అనేది ఆ మిగతాది రేపు చెప్పుకుందాం, సమయం దాటింది. మంగళం చెప్పు. జై గురు. మంగళం చెప్పు. జై. మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోగనరే, మంగళమనరే కురంగలోచనులారా, రంగు మీరంగ మృదంగ తాళ ధ్వనుల మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, పాదారజమును నుదుట పాదుగా ధరించి మోదముతో తీర్థముంచి దునుమాడును మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, ప్రవిమలమైనట్టి త్రివిధ ప్రసాదములు సవినయమున నిచ్చినవనిలోగాచును మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోగనరే, జీవాభావము లేని కేవలాత్మను తెలిపి భావరహితము చేసి చావు పుట్టుకలనచు మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, సుర స్వప్న దృష్టాంత మరుదెంచే ఎరుకాని సరగున వినిపించి ఎరిగుండు మని పలికే మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, చింత తీరును ద్వాదశి ఇంత ఎంత నారాక అంతులేకానున్నదతి చిత్రముల మీరి మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, వర భాగవత కృష్ణ గురు యోగి రమ్మని కరుణాతో షోడసి మరువ వద్దని పలికే మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, ఫీల్ఖాన లక్ష్మణ చులుకగా బోధింతు పలుకాలించు మాని నులుకు మాన్పెను నేడు మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, పూర్ణానంద పుల్లయార్యుల కరుణాచే పూర్ణ బోధను గన్న పుణ్యమూర్తుల్లారా మంగళమనియానరే గురుమూర్తిని పొంగోచోకనరే, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, యాజులకు జై, భక్త మండలికి జై, గురు పరంపరముకు జై. జై గురుదేవా.